కొత్త పలుకు పేరుతోటి బాబు పలుకులు పలికిన పచ్చ పార్టీ కండువా కప్పుకున్న ఎల్లో జర్నలిస్ట్ కు కొన్ని సూటి ప్రశ్నలు. తెలంగాణ సమాజానికి బాధొస్తే కేటీఆర్ కు బాధొచ్చినట్టే మిస్టర్ కొత్త పలుకు అధినేత. తెలంగాణ సమాజానికి బాధొస్తే కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి బాధొచ్చినట్టే మిస్టర్ కొత్త పలుకు అధినేత. కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి బాధొస్తే తెలంగాణ సమాజానికి బాధొచ్చినట్టే మిస్టర్ కొత్త పలుకు అధినేత. ఇవాళ శ్రీశ్రీ పదాలను ఉటంకిస్తూ ప్రపంచం బాధంతా శ్రీశ్రీదే, కృష్ణశాస్త్రి బాధంతా ప్రపంచానిది అని చెప్పేసి మాట్లాడుతూ అనేక ఉదాహరణలు చెప్తూ రాసిన నీ వ్యాసంలో తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర తప్ప, తెలంగాణ సమాజాన్ని చీల్చే కుట్ర తప్ప, బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ కుటుంబం పైన నీకున్న అక్కసు తప్ప ఏం కనపడలేదు కొత్త పలుకు అధినేత అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ సమాజం ఏం బాధపడతలేదా? 18 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ కష్టాలు నీ కళ్ళకు కనపడతలేవా? రుణమాఫీ ఎగ్గొట్టింది కనపడతలేదా? రైతు భరోసా ఎగ్గొట్టింది కనపడతలేదా? తెలంగాణ మహిళలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టింది కనపడతలేదా? ముసలయ్యలకు ఇచ్చిన పింఛను ఎగ్గొట్టింది కనపడతలేదా? సంవత్సర కాలం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని యువతకు నిరుద్యోగులను నిండముంచింది కనపడతలేదా? తెలంగాణ సమాజానికి బాధ లేదట. తెలంగాణ సమాజానికి బాధ వస్తే ముందు కూర్చునేది కేసీఆర్, జెండా పట్టుకొని నిలబడేది కేటీఆర్. గుర్తుంచుకో కొత్త పలుకు అధినేత. ఇక నాగార్జున సాగర్ డ్యాముని బోర్డుకు అప్పచెప్పితే తెలంగాణ సమాజానికి బాధ వచ్చినట్టు కాదా? కృష్ణా జనాలను దోసుకపోతే తెలంగాణ సమాజానికి బాధ వచ్చినట్టు కాదా? గోదావరి జలాలను బనకచర్ల పేరుతోటి 200 టీఎంసీలు దోసుకుపోవాలని చూస్తే తెలంగాణ సమాజానికి బాధ వచ్చినట్టు కాదా? తెలంగాణ సమాజానికి బాధ వచ్చింది కాబట్టి ఆ బాధల కోసమే పుట్టిన బీఆర్ఎస్, ఆ బాధల్ని రూపుమాపన కోసం పెట్టినటువంటి కేసీఆర్ కేటీఆర్ కు బాధ వచ్చింది కాబట్టి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. నీకు కేసీఆర్ కుటుంబం పైన గాని కేటీఆర్ గారి వ్యక్తిగత క్యారెక్టర్ హననం చేసేటువంటి ప్రసారాలు గాని నీకు కనపడవు. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో పుటలో దాక్కున్న నాగుపాములు కేసీఆర్ గారు ఓడిపోగానే, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే బయటికి వెళ్లి మళ్ళీ బుసలు కొడుతున్నాయి. ఇవాళ కేసీఆర్ని కేటీఆర్ని వారి కుటుంబాన్ని ఇష్టం వచ్చిన వార్తలు రాస్తూ మరి అలా మగిలి రాతలు వెకిలి శేషలు చేసిన ఆ మీడియా అధినేత చేసిన రాతలు, మీడియా చేసిన ప్రచారం నీకు కనపడదు. వాళ్ళ మీద దాడి మాత్రమే కనపడుతుంది. వాళ్ళ గురించి మా మాజీ మంత్రులు మాట్లాడితే మరుగుతులని మాట్లాడతావా? నువ్వు కాదా పసుపు కండువా కప్పుకున్న జర్నలిస్టు మరుగుజ్జు? నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. నువ్వు కాదా చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్న మరుగుజ్జు? తెలంగాణ వ్యతిరేక మరుగుజ్జు కాదా నువ్వు? ఏం మాట్లాడతావు కొత్త పలుకు అధినేత గారు? ఇవాళ గతంలో రామోజీరావుకు ఆపదొస్తే కేసీఆర్ గారికి ఆపదొచ్చిందని చెప్పేసి ఆ రోజు రామోజీరావుకు అండగా ఉన్నది కేసీఆర్. చంద్రబాబు నాయుడు కుటుంబంపై ఇష్టం వచ్చినట్టు కొందరు మాట్లాడితే ఆ వాక్యాల్ని ఖండించింది కేసీఆర్. సోనియా గాంధీపై ఒక ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ వాక్యాలకు బాధపడ్డది కేసీఆర్. కానీ కేసీఆర్ కుటుంబం పైన కేటీఆర్ కుటుంబం పైన ఒక మీడియాలో రాసిన రాతలు నీకు కనపడవు. కానీ ఆ మీడియా పైన దాడి చేసిన దాడులు మాత్రమే కనపడతాయి. నీకు లేదా కుటుంబం? నీకు లేదా పిల్లలు? నీకు లేదా కోడళ్ళు? నీ కుటుంబం పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఇట్లానే ఉంటావా? చంద్రబాబు నాయుడు కుటుంబంపై
ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు నీ పత్రిక ఏం రాసింది, నీ జర్నలిజం ఏం రాసింది? మీరు ఈరోజు రాయవే, అది తప్పని రాయవే, అది తప్పని మాట్లాడవే, కానీ దాడి మాత్రం కనపడుతుంది. దాడి చేస్తాం, బాజాబ్తో దాడి చేస్తాం. కేసీఆర్ అంటే ఒక్కడు కాదు, కేసీఆర్ అంటే అనేక మంది, తెలంగాణ సమాజమే కాదు, తెలంగాణ బాగుపడాలని కోరుకునే అనేక మంది సమూహం కేసీఆర్. కేసీఆర్ అంటే ఒక శక్తి స్వరూపుడు. కేటీఆర్ అంటే ఒక్కడే కాదు, కేటీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ 65 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి సైన్యం ఉన్నటువంటి నాయకుడు. ఈ దేశంలో ఐటీ శాఖ మంత్రి ఎవరంటే కేటీఆర్ వైపు వేలు చూపిన నాయకుడు, యువతకు ఐకానిక్ గా ఉన్న నాయకుడు. అటువంటి నాయకుడు కుటుంబం పైన, కేసీఆర్ గారి పైన ఏమైనా పిచ్చి రాతలు పచ్చరాతలు రాస్తే నీకు కనపడు. ఓన్లీ మీడియా పైన దాడి చేస్తారని మాట్లాడుతాం. ఖచ్చితంగా పుట్టలో దాచుకున్న నాగుపాములు బయటకు వస్తున్నాయి. ఒక నాగుపాము ఖండం మా ఉద్యమకారులు పిసికారు. ఇంకా నాగుపాములు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ నాగుపాము భరతం కూడా పడతామని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా నీకు కనపడలేదా? నువ్వు తెలంగాణ వ్యతిరేక రాతలు రాసిన, తెలంగాణ వ్యతిరేక మాటలు మాట్లాడినా, తెలంగాణ ఉద్యమ సమయంలో మేము లేవా అని మాట్లాడుతున్నావు. తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు ఉన్నావు. ఎట్లున్నావు? బాబు సంకన ఉన్నావు, తెలంగాణ వ్యతిరేక సంకన ఉన్నావు, తెలంగాణ వ్యతిరేక రాతలు రాసినావు, తెలంగాణ వ్యతిరేక మాటలు మాట్లాడినావు, తెలంగాణ వ్యతిరేక కూతలు కూసినావు. మిస్టర్ కొత్త పలుకు అధినేత, రాజ్యసభలో బిల్లు పాస్ అవుతుంది, లోక్సభలో బిల్లు పాస్ అవుతుంది. నీ రాతలు మేము మర్చిపోయామనుకుంటున్నావా? ఉద్యమకారులుగా రాష్ట్రపతి దగ్గర బిల్లు ఆగుద్దని రాస్తావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన చిదంబరం చేయగానే ఆంధ్ర రాజకీయ నాయకుల డ్రామాల వెనక, రాజీనామాల వెనక, చంద్రబాబు నాయుడు స్కెచ్ వెనకాల నీ కొత్త పలుకులున్నాయి మిస్టర్ అధినేత. ఇవన్నీ తెలంగాణ సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారా? తెలంగాణ సమాజం గుండెల్లో పదిలంగా ఉన్నాయి. కానీ ఆ రోజు 10 సంవత్సరాల కాలంలో మా అధినేత కేసీఆర్ రాష్ట్రంగా విడిపోయినాం. గతంలో ఏదైతే మీరు విమర్శలు చేశారో, తెలంగాణ ఏర్పడితే కరెంట్ ఉండదని, తెలంగాణ ఏర్పడితే రియల్ ఎస్టేట్ భూమి ఉండదని, తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ డెవలప్మెంట్ ఆగిపోద్దని, తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు రావని, తెలంగాణ ఏర్పడితే అంధాకారం అయిద్దని చెప్పేసి మీరు ఏదైతే మాటలు మాట్లాడారో ఆ మాటలు శుద్ధ అబద్ధాలని నిరూపించడం కోసం మా అధినేత కేసీఆర్ ఎన్నో కష్టాలు దిగమింగుకొని, మీరు చేసిన ఇబ్బందులన్నీ కూడా గుండెల్లో పెట్టుకొని, అయినా కూడా నీ ఆఫీసు తగలబడితే హక్కున చేర్చుకుంది కేసీఆర్. నీకు అండగా ఉన్నది కేసీఆర్. మర్చిపోయా కొత్త పలుకు అధినేత అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా తెలంగాణ వ్యతిరేక భావనలు, తెలంగాణ వ్యతిరేక వైఖరి, తెలంగాణ వ్యతిరేక ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఇలా కేసీఆర్ పోగానే, బీఆర్ఎస్ ఓడిపోగానే బయటకు వస్తున్న నాగుపాములారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తూ, మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ.